పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మనం చిన్ననాటి నుండి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన గీతాంజలి గురించి వింటున్నాం. ఆ గీతాంజలిలో సూక్తులు అక్కడక్కడ వింటూ వచ్చాం. కానీ మనం గత ఒక ఎపిసోడ్ ద్వారా అసలు గీతాంజలి రచయిత గురించి, గీతాంజలి ఏం చెప్పబోతుందో మనం ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. ఈరోజు నుంచి ఈ ఎపిసోడ్ ద్వారా గీతాంజలిలోని ఆధ్యాత్మిక సూత్రాలు ఏంటివి, మన క్వాలిటీస్ని, మన గుణగణాలని ఎలా పెంపొందించుకోవచ్చు, మనం చూసే దృష్టిని ఎలా చూడాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు అందించినటువంటి ఆ గీతాంజలి నుండి వారు అందించిన ఆ జ్ఞానాన్ని ఈరోజు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణభాను గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. వెల్కమ్ టు ఎపిసోడ్ 2. థ్యాంక్ యూ. గీతాంజలి ఎపిసోడ్ 2 మేడం. అవును సార్. మొట్టమొదటగా మన అందరి గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి నమస్కారం, స్వర్ణమాల మేడంకి కూడా నమస్కారం, ఆత్మ బంధువులందరికీ స్వాగతం. గీతాంజలి ఏం చెప్తుంది మేడం? ఏ పోయం ద్వారా ఏం చెప్తున్నారు? గీతాంజలి అన్నది అసలు బెంగాలీలో రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అక్కడ గీతాంజలి గేయాలన్నిటినీ రవీంద్ర సంగీత్గా నేర్చుకుంటారు. రవీంద్ర సంగీత్ ఇప్పటికీ కూడా అవి చాలా ఫేమస్ అంట. పాటల్లా పాడతారు. అవన్నీ గీతాలు, చిన్న చిన్న గీతాల్లా ఉంటాయి. తెలుగులో మనకి చలంగారు అనువదించారు, చాలా బాగా అనువదించారు. గీతాంజలి నాకు ఎందుకు ఇష్టం అంటే, చాలా ఆడుతూ పాడుతూ హాయిగా వింటూ మనం ఆధ్యాత్మికతను, మన క్యారెక్టర్ డెవలప్మెంట్ అంటే మనలో ఉన్న గుణగణాలని, మంచి మంచి క్వాలిటీస్ని ఎలాగ మనం రూపొందించుకోవచ్చు, హాయిగా అందుతుంది జ్ఞానం. అంటే ఒక పెద్ద పెద్ద శ్లోకాలు లేకపోతే సంస్కృత అవి కూడా ఒక మంచి జ్ఞానాన్ని అందిస్తాయి. కానీ ఇది తొందరగా మనసుకి హత్తుకుంటాయి అన్నమాట. చాలా చిన్న చిన్న పదాల ద్వారా మనకి అవి ఎలా అందుతాయంటే ఇంకా అవి మనం మర్చిపోలేం. మన అస్తస్తమాన అవి తలుచుకోవాలి, మళ్ళీ మళ్ళీ చదవాలి అని ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుందన్నమాట. సింపుల్ థాట్తో, సింపుల్ మాటలతో మనకు అందించాల్సిన జ్ఞానాన్ని, మన ఆలోచన సరళిని ఎలా సరిదిద్దుకోవాలో ఇక్కడ కవి చూపిస్తారు. మీరు చెప్తుంటేనే వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది మేడం, చెప్పండి. ఇప్పుడు మొట్టమొదట నేనేం చేస్తానంటే ఒక గేయాన్ని చెప్తాను, వినండి. తర్వాత దాని అర్థాన్ని, దానిలో అంతరార్థాన్ని తెలుసుకుందాం. ఓకే. అప్పుడు ఆ గేయాన్ని మళ్ళీ చెప్తాను. అప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి దాని యొక్క సారాంశాన్ని మనసుకి హత్తుకునేలాగా చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇలా చేస్తే దీని యొక్క సారాంశం కానీ, దీని మూల అంటే ఇది చెప్పడానికి నా మూల ఉద్దేశం అందరికీ చేరుతుందని నా యొక్క అభిలాష. డన్ మేడం. ఇప్పుడు మొట్టమొదట ఫస్ట్ పోయంని తీసుకుందాం. అంతమనేది లేకుండా చేసావు నన్ను, నీ ఆనందమది. నా నాజూకైన నా చిన్ని జీవన పాత్రను తిరిగి తిరిగి రిక్తం చేసి వెంటనే ప్రాణశక్తితో నింపుతూ ఉంటావు. ఈ చిన్ని రెల్లు పిల్లంగోవిని నీ వెంట కొండ కోనలలో తిప్పుకొని నిరంతరం నూతన రాగాన్ని పలికిస్తావు. నీ అమృత హస్త స్పర్శ వల్ల ఉల్లాసంతో నా చిన్ని హృదయం పరిధుల్ని దాటి అనిర్వ్యాచ్యమైన అనుభవాన్ని పలుకుతుంది. అంతులేని నీ కానుకల్ని నా ఈ దోసిలిలో నింపుతూ ఉంటావు. యుగ యుగాలు గడిచినా ఇంకా నువ్వు వర్షిస్తూనే ఉంటావు. ఇంకా నా దోసిలిలో స్థలం మిగులుతూనే ఉంటుంది. వావ్, వింటుంటే కాస్త ఎనర్జెటిక్గా ఉంది మేడం. చెప్పండి. ఇది ఇక్కడ మొట్టమొదటిది చూద్దాం. అంతమనేది లేకుండా చేసావు నన్ను అంటే మన ఆత్మకు అంతం లేదు కదా, అనంతంగా ఉంటుంది. నీ ఆనందం అది అంటే యు ఆర్ ప్లేయింగ్ ఎ గేమ్ విత్ మీ. అంటే ఒక లీల ఆట, జగన్నాటకం అంటారు కదా, యు ఆర్ ప్లేయింగ్ ఎ గేమ్ విత్ మీ. ఇక్కడ ప్రతి దానిలోనూ ఈశ్వరుణ్ణి తను ఎలా అనుభవిస్తున్నాడు అన్నది చూపిస్తారు. కానీ ఎక్కడ పేరుండదు, పేరు లేకుండా ఉంటుంది. కాబట్టి అది మనం కూడా
అది ఆస్వాదించవచ్చు, అంటే ఆ ప్లేస్లో మనల్ని మనం చూసుకున్నట్టుగా ఉంటుంది. చూసుకోవచ్చు. కాబట్టి ఈశ్వరుణ్ణి ఎలా అంటే, ఈశ్వరుడు అంటే ఏంటండి, ఆత్మ, పరమాత్మ. ఆత్మకి 3 అర్థాలు అంటారు. ఒక్కొక్కసారి పరమాత్మగా అవుతుంది, ఒక్కొక్కసారి దేహంగా మారుతుంది. అంటే టైంని బట్టి, మనం మాట్లాడే దీన్ని బట్టి. ఒక్కొక్కసారి మన ఆత్మ సాక్షాత్కారం అంటారు చూసారా, అది పరమాత్మగా సంబోధించినప్పుడు. ఒక్కొక్కసారి దేహం అంటే ఆత్మహత్య చేసుకున్నాడు రా అంటారు, అక్కడ ఆత్మని దేహంగా వర్ణిస్తారు. అలా 3 రకాలుగా ఈ ఆత్మని సంబోధిస్తారనమాట. ఒక్కొక్కసారి మన బుద్ధిని కూడా ఆత్మ అంటే మనస్సుని ఆత్మగా సంబోధిస్తారు. సో ఇక్కడ చూడండి, అది ఒక్కొక్క లైన్ చూడండి, అంతమనేది లేకుండా చేసావు. ఇక్కడ మనసుని పెట్టండి, పరమాత్మని పెట్టండి, మనిషిని పెట్టండి, అవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్ కదా. అంతమనేది లేకుండా చేసావు నన్ను, నీ ఆనందం అది. అంటే యు ఆర్ ప్లేయింగ్ అ గేమ్ విత్ మీ. ఇది మన భగవద్గీతలో ఏం చెప్పారు, ఆత్మకు అంతం లేదు, నీటిలో తడవబడదు, అగ్నికి కాల్చబడదు, ఇది అలాగా ఎన్నో చెప్పారు కదా. అది సింపుల్ వర్డ్స్లో ఎలా చెప్పారు చూడండి. ఈ నాజూకైన నా జీవన పాత్రను, అంటే జీవన పాత్రగా అభివర్ణించారు. నాజూకైన ఈ జీవన పాత్రను తిరిగి తిరిగి రిక్తం చేసి, అంటే ఖాళీ చేసి, తిరిగి రిక్తం చేసి వెంటనే అది ఖాళీ చేసిన వెంటనే ఏంటి, మళ్ళీ నవజీవనాన్ని నింపుతూ ఉంటాం. చూడండి, ఇది మనం ఒక డేకి కూడా పెట్టుకోవచ్చు. మనం రాత్రి పడుకుంటాము, ఖాళీ అయిపోతాయి మన ఇంద్రియాలన్నీ, ఏమవుతాయంటే రెస్ట్కి వెళ్ళిపోతాయి. అని ఎనర్జీని పవర్ నాప్ అంటారు చూసారు, అలా మధ్యాహ్నం పడుకుంటుంటారు, అలాగా ఎనర్జీని గెయిన్ చేస్తాయి. నిద్ర లేకపోతే నీరసం వస్తుంది కదా. అలాగా రాత్రి పడుకుంటారు, స్వల్పకాలిక లయం అంటారు. అంటే ఆ రోజుకి అంతం, అది అయిపోయింది. తిరిగి రిక్తం చేసావు, ఖాళీ చేసావు. అది మనం చిన్నగా చూస్తున్నాం చూడండి. తిరిగి రిక్తం చేసావు, వెంటనే నవజీవనాన్ని, మళ్ళీ రేపు ఏం చేస్తాం, ఆశ, కొత్త ఎనర్జీతో, కొత్త ఆశతో వస్తాం. అది ఒక రోజుకు చూస్తే మన ఈవెన్ చూడండి, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, ఇవన్నీ కూడా ఒక ఏజ్ని ఒక టైం అనుకోండి, అవి కూడా అంతే కదా, అవి ఖాళీ అయిపోతూ ఉంటాయి. అంటే వీ ఫర్గెట్. మనం చిన్నప్పుడు ఎన్ని గుర్తుంటాయి చెప్పండి, మన మిడిల్ ఏజ్, వృద్ధాప్యంలో ఎన్ని గుర్తుంటాయి కదా. అంటే దీని ప్రాక్సిమిటీ చూడండి ఎంతవరకు వెళ్తుందో. తర్వాత ఒక మనిషిగా పుట్టి, అది ఆడవో మగవండి, అది ఏమవుతారు, వాళ్ళు చనిపోతారు, మళ్ళీ పుడతారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారి మళ్ళీ మనం ఈ 3 లైన్స్ చెప్పుకుంటే, ఈ మూడిటికి మీరు దాన్ని చూసుకుని ఆలోచించండి ఎంత బాగుంటుందో. అంతమనేది లేకుండా చేసావు నన్ను, నీ ఆనందం అది. నాజూకైన జీవన పాత్రను తిరిగి రిక్తం చేసి వెంటనే నవజీవనంతో నింపుతూ ఉంటావు. అంటే నాజుగ్గా ఉంటాం కదా, మన ఎమోషన్స్, భావాలు, భావానికి ఉత్పన్నమయ్యే ఉద్వేగాలు, భావోద్వేగాలు, వీటి వల్ల ఏమవుతూ ఉంటాం, నాజుగ్గా ఉంటాం. వెంటనే మూడ్ స్వింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాగా దీన్ని అలాగా చూస్తే మనకు ఆత్మ అన్నది ఏంటి, ఎలాగ కవి వర్ణించారన్నది అర్థమవుతుంది. ఇక్కడ 2వ స్టాంజాలోకి వస్తాం. ఈ చిన్ని రెల్లు పిల్లంగోవిని నీ వెంట కొండ కోనలలో తిప్పుకొని నిరంతరం నూతన రాగాల్ని పలికిస్తూ ఉంటావు. మన బాడీని అసలు ఇప్పుడు శ్రీకృష్ణుడు బ్యాంబూ ఫ్లూట్ తీసుకుంటారు కదా, బ్యాంబూ వెదురుది ఎందుకు తీసుకున్నారు అన్న దానికి ఒక కథ ఉంది. అసలు ఏంటిట అంటే, ఆయన చిన్నప్పుడు బృందావనంలో విహరిస్తూ హాయిగా తిరుగుతూ ఆనందంగా ఉన్నప్పుడు నేచర్లో రకరకాలుగా ఉన్న కొన్ని వృక్షాలేమో పళ్ళనిచ్చాయి, కొన్ని మొక్కలు పూలు వాటి సుగంధాన్ని ఇచ్చాయి, పరమాత్మకు అవి అర్పిస్తున్నాయి అన్నమాట. అవి ఇస్తున్నాయి. కొన్ని పూలు ద్వారా వచ్చే తేనెను కానీ, అంటే దానిలో ఉన్న మకరందం ఉంటుంది కదా, అది ఆస్వాదిస్తున్నారు స్వామి. ఆ తర్వాత రకరకాల పక్షులు ఉన్నాయి, చక్కని పాటలు పాడుతున్నాయి, అందరూ అన్నీ చేస్తున్నారు. అక్కడ పక్కన ఈ వెదురు రెల్లు ఉందన్నమాట, రెల్లు పొద అంటారు కదా, అది ఉంది. అది బాధపడుతోంది, స్వామి నేను నీకేమీ ఇవ్వలేకపోతున్నాను, నేను కూడా నీకు సేవ చేయాలనుకుంటున్నాను అని బాధపడుతుంది. బాధపడితే స్వామి ఏం చేస్తారంటే, నువ్వు బాధపడకు అని తీసుకుని మొట్టమొదటి దాన్ని కట్ చేస్తారు. మొట్టమొదటి దాన్ని ఇలాగ పైన కింద కూడా కట్ చేసి తీస్తారు. తీస్తే ఏమవుతుందంటే ఒక హాలోగా ఉంటుంది లోపల. స్వామి ఏం చేశారు, దానికి
7 రంధ్రాలు పెట్టారు. జాగ్రత్తగా వినండి, ఇది 7 రంధ్రాలను పెట్టారు. 7 రంధ్రాలను పెట్టి దాన్ని తన పెదవి దగ్గర పెట్టుకొని ఒక వాయువుని, ఆయన స్పర్శ ద్వారా వెళ్ళే వాయువు ద్వారా ఆ ఫ్లూట్లో నుంచి, ఆ మురళిలో నుంచి తీయని సంగీతాన్ని, మధురమైన సంగీతాన్ని పలికి. ఇది కథ. దీని మూలానికి వద్దాం. మన బాడీ ఈజ్ హ్యావింగ్ మెనీ హోల్స్. 7 కాక పైన అంటే 9 హోల్స్ ఉంటాయి మన బాడీలో, నవరంధ్రాలు కదా. 7 హోల్స్ స్వామి పెట్టారు. ఆ 7 హోల్స్ని ఏం చేస్తారు? ప్రాణశక్తితో నింపారు. అవే మన మూలాధార, స్వాదిష్టాన, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. వీటిని 7 రంధ్రాలు, 7లోనూ ప్రాణశక్తి, 7 రంధ్రాలు, 7 చక్రాలు, 7 ప్రాణ శక్తి యొక్క మూలాలు. మనిషిని అక్కడ చూపిస్తున్నారు, మనిషి ఆకారం మనిషిని చూపిస్తున్నారు అక్కడ సింబాలిక్ గా. ఎందుకంటే మనం ఏమీ ఉత్పన్నం చేసి కొత్తగా స్వామికి ఇవ్వలేము. నేచర్లో నుంచే మనం అనుభవిస్తున్నాం. ఆల్రెడీ నేచర్ అన్నీ స్వామికి ప్రసాదంగా, నైవేద్యంగా పెడుతోంది. కాకపోతే మనకెక్కడి నుంచి వస్తుంది? మనమేమి ఉత్పన్నం చేయలేకపోతున్నాం కదా. అందుకని ఈ బాడీ అనే వెదురు ఒక బొంగుని స్వామి తీసుకుని అర్థవంతంగా దానిలో ప్రాణశక్తి నింపి ఒక చక్కని సంగీతం ఏంటి? మన జీవన యొక్క నాదం. అది ఒక్కొక్కసారి పైకి వెళ్తుంది, ఒక్కొక్కసారి కిందకు వస్తుంది. అదే కదా ఇక్కడ కవి చెప్తున్నారు, నిరంతరం నూతన రాగాన్ని పలికిస్తూ ఉంటావు. ఇంత ఒక రాగం అనే పదంలో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా మేడం? అని ఆయన ఏం చెప్పారు? ఈ చిన్ని రెల్లు పిల్లంగోవిని నీ వెంట కొండ కోనలలో తిప్పుకుని. కొండ కోనల్లో ఎలా తిప్పుకుంటారు స్వామి? ఎలా తీసుకెళ్తున్నారు అంటే గాలి ద్వారా, వాయువు ద్వారా. మానస సంచరరే, మనసు అన్నది సంచరిస్తూనే ఉంటుంది. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుని మీ ఇల్లు గుర్తుకు తెచ్చుకోండి. వెళ్ళిపోయారా మీ గదిలోకి? లేదా మీ హాల్లోకి వెళ్ళిపోయారా? ఈ కిచెన్లో ఏమన్నా తిండి పదార్థం ఉంటే అక్కడికి వెళ్ళిపోయిందా లేదా? అంటే అంత ఫాస్ట్ మూమెంట్, గాలిలాగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట మన ప్రాణశక్తి. దాన్ని ఏం చేశారు? ఒక పద్ధతిలో వెదురు బొంగు ద్వారా, 7 చక్రాల ద్వారా, నవరంధ్రాల ద్వారా గాలిని ఆయనే లోపలికి పోనిస్తూ, బయటికి రానిస్తూ ఒక నూతన రాగాన్ని పలికిస్తున్నారు. అందుకే అంటాం కదా, ఎవరి జీవితం ఒకలా ఉండదు అని. ప్రతి ఒక్కరిది ఒక్కొక్క రాగమే, ఏ ఒక్క రాగము సేమ్గా ఉండదు. తర్వాత స్టాంజాకు వద్దాం. నీ అమృత హస్త స్పర్శ వల్ల. ఇక్కడ ఏమైంది? స్వామి పట్టుకున్నారు కదా ఆ వెదురు బొంగుని, ఒక మురళిగా చేసి స్వామి పట్టుకున్నారు. నీ అమృత హస్తస్పర్శ వల్ల ఉల్లాసంతో నా చిన్ని గుండె, అంటే ఒక్కసారి అంటే పరిధులు లేవన్నమాట. ఉల్లాసంతో నా చిన్ని గుండె పరిధులు లేని అనిర్వ్యాచ్యమైన ఆనందాన్ని, అనుభవాన్ని, లేక అనిర్వ్యాచ్యమైన అనుభవాన్ని పలుకుతూ ఉంటుంది. వర్ణించలేని అనుభూతి. అది ఎలాంటి అనుభూతులు? అరే ఇలా నాకు బాధ కలిగిందిరా, ఇలా నాకు కష్టం కలిగిందిరా, అరే సుఖం కలిగిందిరా, ఆశ్చర్యం కలిగిందిరా, అలాంటి ఒక ఎన్నో రకాల రుచులు కలిగిన ఒక అనుభవాన్ని పలుకుతూ ఉంటాం, మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే టోటల్ మన ఆత్మ, మన శరీరంతో, మన ప్రాణశక్తితో నింపబడి మన భావోద్వేగాల గురించి చెప్తున్నారు. అన్ని భావోద్వేగాలు, శరీరము, అన్నిటి మీద టేస్ట్ ఆఫ్ లైఫ్. వాహ్, మీ అండర్స్టాండింగ్ కి గ్రేట్ మేడం. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. వండర్ఫుల్. మనకి ధ్యానం అనేది దృష్టి మార్చేస్తుందండి. ధ్యానం, సరి అయిన ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మన దృష్టికోణం సవరింపబడుతుంది. సవరింపబడడం వల్ల మనం ఏది చదివినా అందులో మూల జ్ఞానాన్ని చక్కగా అందుకోగలం. లేకపోతే ఒకానొకప్పుడు ఇది చదివితే ఒక పాటలా అనిపించవచ్చు, అంతే, ఒక పాటలాగా పాడుకోవడానికి బాగుంటుంది, ఒక కవిత్వం లాగా అనిపించవచ్చు, ఒక గేయంలా అనిపించవచ్చు. కానీ ఏదైతే మన మనస్సుని, ఈ శ్వాస ద్వారా బుద్ధిని, ఆత్మను సరి చేసామో, సరి అయిన నాలెడ్జ్ని తీసుకుంటాం. మెడిటేటర్కు ఉన్న క్వాలిటీ అది. ధ్యానం యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తుంది.
అంతే కదండి. తర్వాత చూడండి, అంతులేని నీ కానుకల్ని. ఇక్కడ ఏమైంది, స్వామి అంతులేని కానుకలు ఇస్తున్నారట. ఎలా ఇస్తున్నారు, ఆయన ఆ ఇస్తున్న కానుకల్ని ఎలా తీసుకుంటున్నారు, ఒక్కసారి స్టాంజా విందాం. అంతులేని నీ కానుకల్ని ఈ చిన్ని దోసిలిలో నింపుకుంటూ ఉంటాను. యుగ యుగాలు గడిచినా సరే ఇంకా నువ్వు వర్షిస్తూనే ఉంటావు. ఇంకా నా దోసిలిలో స్థలం మిగలనే మిగులుతుంది. ఓ, ఎంత ఇచ్చినా మన దగ్గర ఖాళీ ఉంది, అక్కడ ఇస్తూనే ఉంటారు. ఇక్కడ చాలా డీప్ నాలెడ్జ్ ఉంది. కొంచెం మనం కొద్దిగా మనసుని సెట్ చేసుకుని వినాలి. ఇక్కడ ఎలా చెప్పాం, మనం మనసు గురించి చెప్తున్నాము, ఆత్మ ఎలా ఎలా సంబోధింపబడుతుందో చెప్పాము. ఇప్పుడు ఆనందం అసలు ఏంటి, మనం ఇక్కడ ఉంటున్నాము, ఈ లోకంలో బ్రతుకుతున్నాము, ఈశ్వరుడిని చేరుకోవాలి. ఈశ్వరుడిని చేరుకోవాలా అంటే ఇక్కడ చూడండి, మోక్షాన్ని పొందాలా, జ్ఞానాన్ని పొందాలా? అది చేరుకోవడం ఇంపార్టెంటా, జ్ఞానం ఇంపార్టెంట్? జ్ఞానాన్ని పొందాలా, ఇది ఎలాగో చూద్దాం. ఇప్పుడు మన భగవద్గీతని 3 పార్ట్స్గా చేశారు. ఏంటేంటవి, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము. ఒక్కొక్క దానికి 6 షట్కాలుగా విభజించారు. యోగం అంటే ఏంటండి, కలయిక. ఎవరితో కలుస్తాం మనం? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం కలుస్తూనే ఉన్నాం. వేటితో కలుస్తున్నాం, మన చుట్టూ పట్టేసిన మబ్బులతో కలిసి చిందరవందర అవుతున్నాం కదా. కర్మయోగంలో స్వామి ఏం చెప్పారు, శ్రీకృష్ణ పరమాత్మ, నీ కర్మ చెయ్యి అంటే చిన్న సారాంశం తీసుకుంటే, కర్మ చేయగానే అంటుకోకు. ఎలాగూ అది వచ్చే గెయిన్ కానీ దాని లాస్ కానీ, లీవ్ ఇట్ టు మీ, యూ డూ యువర్ వర్క్. అక్కడ ఏం చేస్తున్నావు, పని చేస్తూ, కర్మయోగిగా, కర్మ ధ్యానిగా ఈశ్వరుణ్ణి తలుచుకుంటున్నాం. కర్మ ద్వారా తలుచుకుంటున్నాం కదా, ఆయనలో కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సంయోగం, అక్కడ కలయిక, కర్మయోగం కదా. వారితో కలయిక, పని ద్వారా వారితో కలుస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఆనందం వస్తుంది కదా. నెక్స్ట్ ఏమవుతుంది, ఇది కొంచెం టిపికల్గా ఉంటుంది. అంటే నేను చెప్పే టాపిక్ ఇంకా చేరుకోలేదు, దానికి బేసిక్స్ చెప్తాను. తర్వాత భక్తి యోగం, భక్తి ద్వారా సంయోగాన్ని కోరాలి. కూర్చోండి, కాసేపు ఒక దీపం పెట్టండి, లేకపోతే ఒక పువ్వు పెట్టండి, లేకపోతే నమస్కారం చేయండి అని ఒక భక్తి. అంటే భక్తి అంటే ఫిజికల్ భక్తే కాదు. మన మెడిటేషన్ వచ్చిన వాళ్ళకి భక్తి అంటే బాగా తెలుస్తుంది. భక్తి అంటే పూజ అనుకుందాం ఫర్ సపోజ్. అంటే నా ఉద్దేశంలో భక్తి అంటే ప్రేమ, అది లవ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్, లవ్ టువర్డ్స్ నేచర్, లవ్ టువర్డ్స్ పీపుల్, లవ్ టువర్డ్స్ వర్క్, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. నా డిక్షనరీలో భక్తి ఇస్ లవ్, ప్రేమ తత్వంతో ఉండడం అన్నిటి పట్ల, అంతే. వావ్. అప్పుడు ఏంటి, అది గౌరవం వస్తుంది కదా. భక్తిలో ఏముంటుంది, గౌరవం ఉంటుంది. ప్రేమ అన్న చోట గౌరవం ఉంటుంది కదా. మనం ఒక తిడతాము, పిల్లల్ని కూడా ప్రేమతో తిడతాం, కానీ ఎందుకు, వారిని సరిచేయాలన్న గౌరవంతోనే కదా. వారు గౌరవం తప్పకుండా ఉండాలి ఫ్యూచర్లో అనే కదా కదా. ఎగ్జాక్ట్లీ. అది రెండవది. మూడవది ధ్యానం ద్వారా. అసలు నిజంగా స్వామిని కలిస్తే అసలు ఈ ఐహిక వాటి మీద ఉంటుందా అండి ఎవరినైనా? స్వామి అంటే ఇక్కడ ఇన్ ద సెన్స్ మన ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నాం అనుకోండి, అసలు మనకి వేటి మీద ఇంట్రెస్ట్ ఉండదే. అంతేగా. ఇప్పుడు ఇది వింటూ ఉన్నప్పుడు, ఇంత జ్ఞానం వస్తున్నప్పుడు ఇంకేం కావాలన్న ఫీలింగ్ ఈ క్షణంలోనే కలుగుతోంది కదా. అలాంటప్పుడు మనం ఎక్కడ ట్రావెల్ చేసినా, అన్నం తింటున్నా, ఏం చేసినా ఆనందంతో ఉంటాం మనం. అంటే ప్రతిదీ చాలా సంతోషంగా, ఆనందంగా తింటున్నా ఆనందమే, తినకపోయినా ఆనందమే. బాధ, ఆనందం ఈజ్ డిఫరెంట్. అంటే మనం అనుభవిస్తున్నాం. ఏదైతే ఆ అనుభవం ఉందో, ఆనందం ఉందో, అది పొందాలి మనం. అది ఏంటి, ఒక్కసారిగా పొందలేకపోతున్నాం. ఎక్కడో చాలా తక్కువ మంది, ఇప్పుడు రామకృష్ణ పరమహంస, మన పత్రి సారు, ఇలాంటి వాళ్ళు, బుద్ధుడు ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎన్నో జన్మలు
సంస్కరింపబడి వారు ఈ జన్మకి ఇలా వారు ఒక సాక్షాత్కారాన్ని పొందడం కానీ సంయోగం పొందడం కానీ జరిగింది. మోక్షం అంటే ఏంటండి? దేనికి అంటుకోకుండా ఉండడం మోక్షం. ఓకే. ఒక దెబ్బలాట జరిగిందండి, మనం దెబ్బలాడాం, అప్పుడు మన ఉన్న లోపల మనవన్నీ వాడేసాం, రకరకాల కోపాలు అన్నీ ఎంత కావాలో అంత వాడాం, ఒక వెపన్లా వాడేసాం, కానీ అంటుకోకూడదు. ఆ దెబ్బలాటని క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. అది మోక్షం. ఓకే. ఒక హ్యాపీనెస్లో ఉన్న డాన్స్ చేసాం, పెళ్లిలో అది చేసాం, ఇది చేసాం, ఎగిరాం, అయిపోయింది, పడుకున్నాం, లేచాం, మళ్ళీ నార్మల్ డే. అంటే అక్కడ నుంచి మోక్షం పొందాలి. ఇంకా అక్కడే కూర్చుని అరే భలే ఎగిరామే, భలే తిన్నామే, దాన్నే రిపీట్ చేయడం వల్ల ఏమవుతుంది? వీఆర్ వేస్టింగ్ అవర్ వాల్యుబుల్ టైం. అందుకని ఇక్కడ ఏంటి, ఇక్కడ చిన్న లైన్ ఉంది. ఆ లైన్ ఏంటంటే మోక్షం మోక్షం కాదు, ఆనందంలో బ్రతకాలి. ఇది మనం ఎంతకని సాధన చేయగలం? మర్చిపోతూ ఉంటాము, ఎక్కుతూ ఉంటాము, మర్చిపోతూ ఉంటాము, ఎక్కుతూ ఉంటాము. ఖాళీ అవ్వడం, తెచ్చుకోవడం. ఖాళీ కాదు. ఇక్కడ లాస్ట్ ఆంజలో ఏం చెప్తున్నారు? అంతులేని నీ కానుకల్ని, అంతులేని నీ కానుకల్ని ఈ చిన్ని దోసిలిలో నింపుకుంటూ ఉంటాను. యుగ యుగాలు గడిచినా సరే ఇంకా నువ్వు వర్షిస్తూనే ఉంటావు. ఇంకా నా ఈ దోసిలిలో స్థలం మిగులుతుంది. ఇచ్చేది ఇస్తూనే ఉంటాం, ఇస్తూనే ఉన్నా. అది కానుకలు వర్షిస్తూనే ఉన్నాయి. రియల్ నాలెడ్జ్ వచ్చేంత వరకు, పూర్ణం అయ్యేంత వరకు నా దోసిలిలో స్థలం మిగులుతోంది. నేను జన్మలెత్తుతూనే ఉన్నాను. అన్ని యోగాలు కలిస్తే ఒక అద్భుతమైన మీనింగ్ ఉంది మేడం. ఇప్పుడు దీని అర్థం తెలుసుకున్నారు కదా, చక్కగా దీన్ని మళ్ళీ చెప్తాను. అంటే దీన్ని కళ్ళు మూసుకుని అనుభవించడానికి ప్రేక్షకులు కానీ మీరు కానీ ప్రయత్నం చేయండి. దీని అనుభవాన్ని నాకు మళ్ళీ మీరు చెప్పండి. షూర్ మేడం, చెప్పండి, రిపీట్ చేయండి. అంతమనేది లేకుండా చేసావు నన్ను, నీ ఆనందమది. నాజూకైన నా జీవన పాత్రను తిరిగి తిరిగి రిక్తం చేసి వెంటనే నవజీవనంతో నింపుతూ ఉంటావు. ఈ చిన్ని రెల్లు పిల్లంగోవిని నీ వెంట కొండ కోనలలో తిప్పుకుని నిరంతరం నూతన రాగాన్ని పలికిస్తావు. నీ అమృత హస్తస్పర్శ వల్ల ఉల్లాసంతో నా చిన్ని గుండె తన పరిధుల్ని దాటి అవ్యాజ్యమైన అనుభవాన్ని పలుకుతూ ఉంటుంది. అంతులేని నీ కానుకల్ని నా ఈ చిన్ని దోసిలిలో నింపుకుంటూ ఉంటాను. యుగ యుగాలు గడిచినా ఇంకా నువ్వు వర్షిస్తూనే ఉంటావు. ఇంకా నా దోసిలిలో స్థలం మిగులుతుంది. వాహ్, ఒక దారలాగా వస్తుంది మేడం. కళ్ళు మూసుకొని ఇది వింటూ ఉంటే ఒక దారలాగా ప్రవాహం జరుగుతుంది కంటిన్యూస్గా. ఎస్ మేడం, చాలా అద్భుతంగా ఉంది మేడం. జాలువారిన ఒక దారలాగా ప్రవాహం జరుగుతుంది. ఈ మీనింగ్ అంతా తెలుసుకున్న తర్వాత మెడిటేషన్లో కూర్చుంటే, అంటే ఇది ఒక ధ్యాన గ్రంథమే. పత్రిసారి చెప్పినట్టు ధ్యానం చేస్తేనే ఏదైనా అర్థమవుతుంది అనడానికి ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. వండర్ఫుల్ మేడం. నెక్స్ట్ స్టాంజా చెప్తారా? నేను వరుసగా తీసుకోలేదు, ఒక 3 డిఫరెంట్ టేస్ట్లు తీసుకొచ్చాను మీకు. డన్ మేడం. ఒక టేస్ట్ చేశారు, ఇప్పుడు రెండోది చవి చూద్దురు కానీ. అంటే ర్యాండమ్గా తీసుకున్నాను, వేరేగా ఎలా ఆలోచన చూడండి. ఒక్కటైతే చెప్తాను సార్, అన్ని రకరకాల మార్గాలు వెళ్ళేవన్నీ ఒక డెస్టినేషన్. అంతే. కొంత వెళ్ళంగానే అన్నీ ఒక దగ్గర కలిసిపోతాయి. అన్ని నాకు ప్రతి గేయంలో ఒకటే కనిపిస్తుంది, గమ్యం ఒకటే, మార్గాలు వేరు. చెప్పే మాటలు కానీ గీతాలు కానీ అభివర్ణించే ఆలోచన కానీ రకరకాలు. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఆత్మ ఉంది, భావోద్వేగాలు ఉన్నాయి, జన్మల యొక్క జ్ఞానం గురించి తెలుసుకున్నట్టు అనిపిస్తుంది. ఈ 3 అర్థమైనాయి మేడం నాకైతే. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇక్కడ కవి ఏం చెప్తారంటే, మనల్ని కొన్ని మోసం చేస్తాయి. అవి ఎలా మోసం చేస్తాయి? చాలా నాటకీయంగా, చాలా మధురంగా ఒక చిన్న గేయం ద్వారా చెప్పారు. తెల్లారిందో లేదో వాళ్ళు నా ఇంట్లోకి వచ్చి మాకు కొంచెం స్థలం ఇస్తే చాలు అన్నారు. తెల్లారిందో లేదో వాళ్ళు నా ఇంట్లోకి వచ్చి మాకు కొంచెం స్థలం ఇస్తే చాలు అని అన్నారు. నీ ఈశ్వరార్చనకు సహాయం చేస్తాము, మా వంతు ప్రసాదం తీసుకుంటాము,
అంతే చాలు అని ఒక మూలన కూర్చున్నారు. నిశ్శబ్దంగా దీనుల్లాగే కూర్చున్నారు. కానీ చీకట్లో నా పూజా మందిరాన్ని దౌర్జన్యంగా పగలకొట్టి నేను ఈశ్వర పీఠం ముందు ఉంచిన ప్రసాదాలన్నింటినీ అత్యాశతో తీసుకుని వెళ్ళిపోయినారు. తెల్లారిందో లేదో వాళ్ళు నా ఇంట్లోకి వచ్చి మాకు కొంచెం స్థలం ఇస్తే చాలు అన్నారు. ఎవరు ఇక్కడ? మనకి ఎలా తెల్లారుతుంది? నిద్ర నుంచి లేవంగానే తెల్లారింది. అంటే మన కాన్షియస్కి ఎలా తెలుసు? నిద్ర నుంచి లేవంగా. అక్కడ ఏమవుతుంది? కొంచెం మాకు ప్లేస్ ఇవ్వని వచ్చారట. ఎవరు వచ్చారు? కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు. అచ్చా, పొద్దున్న లేవంగానే ఇక స్టార్ట్ అయినాయి. వావ్. ఎలా వచ్చారు వాళ్ళు? కొంచెం ప్లేస్ ఇవ్వ ప్లీజ్. వీడు ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి అని. అప్పుడు వాళ్ళు ఇంకా ఎట్లాగా బ్రైబ్ చేశారు, మభ్య పెట్టారో చూడండి. నీ ఈశ్వర పూజకు సహాయం చేస్తాం. ఎలాగ ఈ అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య ఇవన్నీ మనకి ఎలా అనుభవంలోకి వస్తాయండి? మన పంచేంద్రియాల ద్వారా. ఓకే కదా, పంచేంద్రియాల ద్వారా కదా ఇవన్నీ మనకి అనుభవంలోకి వస్తున్నాయి. అందుకని ఏం అడిగారట వాళ్ళు? నీ ఈశ్వర అర్చనకు, నీ ఈశ్వర పూజకు సహాయం చేస్తాం అంటే మరి వీటితోనే చేయాలి కదండి. చేతులు, కళ్ళు, కాళ్ళు అన్నీ ఇవన్నీ పంచేంద్రియాలు మనకు అవసరం కదా. అబ్బా, ఈశ్వర పూజ అంటే మీ కర్మేంద్రియాలతో చేసే వాటికి మేము ఉపయోగపడతాం, సహాయం చేస్తాం. ఈశ్వర పూజ అంటే ఇక్కడ ధ్యానం అనుకోండి. అచ్చా, అట్లా రీప్లేస్ చేద్దాం. ఓకే. ఈశ్వర పూజ అంటే పవిత్రంగా కూర్చుని ఈశ్వరునితో కలిసే ఒక సాధన, ప్రక్రియ, సాధన ప్రక్రియ. ఈ ప్రక్రియకు మేము అవసరం కదా. అందుకని మా వంతు సాయం చేస్తాం. ఓకే. నీ ఈశ్వర పూజకు సహాయం చేస్తాము, మా వంతు ప్రసాదం తీసుకుంటాము, అంతే చాలు. ప్రసాదం ఏంటి అంటే ఇక్కడ కొంచెం ఆలోచించాలి. ఇక్కడ ఏం ఆలోచించాలంటే ఒక మెడిటేటరు, ఒక భక్తుడు ఒక రోజంతా గడిపాడు. అన్నీ విన్నాడు, ఎన్నో పురాణాలు విన్నాడు, పురాణ గాథ విన్నాడు, భక్తి చేశాడు, పూజ చేశాడు. లేదు నేను మంచిగా ఉండాలి, ఈ కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు నన్ను ఎంటర్ అవ్వకుండా ఉండాలి అని అనుకున్నాడు. అప్పుడు ఏమనుకున్నాడు ఆయన? కామాన్ని అంటే వాంట్, కోరిక, దీన్ని ఎలా రీప్లేస్ చేయాలి అనుకున్నట్ట. అంటే ఇది డిటాచ్మెంట్ ద్వారా కామాన్ని రీప్లేస్ చేయాలి. డిటాచ్మెంట్ అంటే ఏది నాది కాదు, కావాలనుకోవడం కామం, ఏది నాది కాదు, వద్దు అనుకోవడం ఈశ్వరుడు ఇచ్చినవే, అంతే. అది ఒక ప్రసాదం. ఏమండి ప్రసాదాలంటే ఇదొక ప్రసాదం, ఇదొక ప్రసాదం. ఆ తర్వాత క్రోధం అన్నదాన్ని, కోపాన్ని ఎలా రీప్లేస్ చేయాలనుకున్నట్టు ఆయన? శాంతంగా ఉండాలి, కోపం తెచ్చుకోకూడదు అనుకున్నట్ట అదొక ప్రసాదాన్ని తయారు చేశాట. ఏమండి ముందు రోజు పాపం అన్నీ చేసుకున్నాడు ఆయన. ఆ తర్వాత లోభం, గ్రీడ్, నేనే బాగుండాలి, నేనే బాగా పైకి రావాలి, నేనొక్కడినే బాగుండాలి. ఇది ఎలాగ చేయాలి అని తన జ్ఞానం ద్వారా, తను విన్న ప్రవచనాల ద్వారా, ఆధ్యాత్మికత ద్వారా అప్పుడు తను ఏం అనుకున్నట్ట? ఉదార స్వభావం, అది ఒక ప్రసాదం. ఎన్ని ప్రసాదాలు తయారు చేశాడో చూడండి పాపం ఆయన. 3 ప్రసాదాలు తయారు చేశాడు. మదం అంటే నేను, ప్రైడ్, నా స్థాయి, నా ఇల్లు, నా పలుకుబడి, ఈ ప్రైడ్. దీన్ని ఎలాగ చేయాలనుకున్నట్ట? నమ్రత, వినయము, వాటిని పక్క చేయాలని అదొక ప్రసాదంగా భగవంతుడికి అర్పిద్దామని పెట్టుకున్నట్ట. ఆ తర్వాత మాత్సర్యం, జెలసి, వాడికుంది నాకు లేదే, ఇలాంటి ఒక గుణం ఉందిట. ఈ గుణాన్ని ఎలా చేయాలనుకున్నట్ట అంటే ఇది కరుణ ద్వారా, అరే వాళ్ళకు కూడా ఉంటే బాగుంటుంది, వాళ్ళకుంది నాకు లేదని బాధపడకుండా లేని వాళ్ళకి ఇది ఇచ్చి కరుణ ద్వారా అదొక ప్రసాదంగా పెట్టుకున్నాడు. వీళ్ళు ఏం చేశారు? నీ ఈశ్వర పూజకు సహాయం చేస్తాము, మా వంతు ప్రసాదం తీసుకుంటాం. అంటే ఈ ప్రసాదాలన్నిటినీ మేము ఎంత గ్రహించాలో అంత గ్రహించి మేము ఈ గుణాలన్నీ నీ నుంచి వెళ్ళిపోతాం అన్నట్టుగా అవి ప్లేస్ అడిగాయి. అవి ప్లేస్ అడిగితే ఈయన సరే అన్నాడు. పాపం ఆ వెళ్ళ ఎలా కొంచెం మూల కూర్చున్నారట.
అంటే చుప్పుగా కూర్చున్నాయన్నమాట అవి. ఓకే, సైలెంట్గా ఉంటాయి ఆ. సిచ్యువేషన్ వచ్చే వరకు. ఇంకా ఇంకా ఏం చేసాయట మభ్యపెట్టడానికి, దీనుల్లాగా నిశ్శబ్దంగా దీనుల్లాగే కూర్చున్నాయట. సరే కదా అని ఈయన ఇంకా పూజ స్టార్ట్ చేయడం ఇంక మర్చిపోయాడు అన్నీ. ఇంక ప్రసాదాలు తయారు చేసేసాను, వాళ్ళు కూడా నా మాట వింటున్నారు, అండర్ కంట్రోల్లో ఉన్నారు, ఇంకా నేను చేసుకుందా అని వెళ్ళిపోయాడు. ఎప్పుడు విజృంభించాయో ఈ లోపు ఏదో ఒక ఫోన్ కాల్ వస్తుంది. బస్ ఫట్ ఖతం అయిపోయింది మనకి. అన్నీ టక్క 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 వాటి పని అవి చేసాయి. అప్పుడు ఏమంటున్నాడు కవి ఇక్కడ, కానీ చీకట్లో, చీకటి అంటే ఏంటండి, అజ్ఞానం. ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడే కదా ఇవన్నీ బయటకు వస్తాయి, అప్పటి వరకు సైలెంట్గా ఉంటాయి, ఉన్నట్టే తెలియదు. కానీ చీకట్లో నా పవిత్ర పూజా మందిరాన్ని దౌర్జన్యంగా ధ్వంసం చేసే, దౌర్జన్యంగా పగలగొట్టేసాయి. అంటే ఇతని కంట్రోల్లో లేవవి. ఎప్పో అని మళ్ళీ వాటి విజృంభణ అవి చేసేసాయి. ఎవరినో తిట్టేశాడు, ఆఫీస్లో ఎవరో ఎంప్లాయీ పాప సబార్డినేట్ రాను అని ఏదో చెప్పుంటాడు, వాడిని 4 తిట్టేశాడు. ఇంకా వీడి పైవాడు వీడిని తిడతాడు కాబట్టి అక్కడ కరుణ గుర్తు రాలేదు, శాంతం గుర్తు రాలేదు, డిటాచ్మెంట్ నాది కాదు అన్నది లేనే లేదు. అప్పుడు ఏమైందిట, నేను ఈశ్వరపీఠం ముందు ఉంచిన ప్రసాదాలన్నింటినీ అత్యాశతో దోచుకుపోయినారు. అత్యాశ, వీటన్నిటికీ ఏది మనం డామినేట్ చేస్తోంది, ఏది మనల్ని వీటికి చేరనివ్వకుండా చేస్తోంది, ఈ ప్రసాదాలని మనం గ్రహించకుండా ఏది చేస్తోంది, అత్యాశ. యాక్చువల్గా అయితే అవి ప్రసాదాలు మనల్ని నివేదన చేసుకోవడానికి ఉపయోగపడేటివి. అది కాస్త ఎక్సెస్ అయినప్పుడు ఈ విధంగా వస్తాయి. ఎక్సెస్ అవ్వలేదు, కంట్రోల్లో లేవు. ఎక్సెస్ కూడా కాదు, కంట్రోల్లో లేవు, కంట్రోల్ అయినట్టుగా ఉన్నాయి, నిశ్శబ్దంగా దీనుల్లాగే కూర్చున్నాయి. ఎక్సెస్ కాదు, అంటే వీఆర్ థింకింగ్ దట్ దే ఆర్ ఇన్ కంట్రోల్, బట్ ఇట్ యాక్చువల్ నిజంగా చూస్తే మన కంట్రోల్ చేసుకోలేదు, మనం మన భ్రమలో భ్రమిస్తున్నాం. అవి లేవనుకోను, నాలో ఇవి లేవనుకోను, నేను అయిపోయింది, నేను అన్ని జయించేశాను, సాధన చేశాను కాబట్టి ఇవి లేవు అనుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ ఏది అవి లేకుండా ఉండడానికి, అస్థిరత్వంగా ఉండడానికి ఏది మనల్ని ప్రేరేపిస్తోంది, మనిషిలో ఉన్న అత్యాశ. అన్నిటికీ మూలం మనిషిలో ఉన్న అత్యాశ అన్న ఒక గుణం వల్ల వీటిని మనం జయించలేకపోతున్నాం. అది ఇక్కడ కవి ఎంతో నాటకీయంగా డ్రామాటిక్గా చెప్పారనమాట. వా, అల్టిమేట్ మేడం. అరిషడ్ వర్గాల గురించి ఇంత అద్భుతంగా, నైస్, వెరీ నైస్. దీన్ని ఇప్పుడు నేను చెప్తాను, మళ్ళా ఇది చెప్పుకున్నాక ఒక కథ చెప్పుకుందాం, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది మెడిటేషన్లో వినాలి మనం. ఇది కొంచెం కళ్ళు మూసుకుని ప్రశాంత చిత్తంతో ఇది వింటూ మీ అనుభవాన్ని మీరు అనుభవించండి. చెప్తాను, మొదలు పెడతాను. తెల్లారిందో లేదో వాళ్ళు నా ఇంట్లోకి వచ్చి మాకు కొంచెం స్థలం ఇస్తే చాలు అన్నారు. నీ ఈశ్వర పూజకు సహాయం చేస్తాము, మా వంతు ప్రసాదాన్ని తీసుకుంటాము, అంతే చాలు అని ఒక మూలన కూర్చున్నారు. నిశ్శబ్దంగా దీనుల్లాగే కూర్చున్నారు. కానీ చీకట్లో నా పవిత్ర పూజా మందిరాన్ని దౌర్జన్యంగా పగలగొట్టి నేను ఈశ్వర పీఠం ముందు ఉంచిన ప్రసాదాలన్నింటినీ అత్యాశతో దోచుకుపోయినారు. ఒక ఏదో నల్లగా ఏదో చుట్టూ తిరిగి ఏదో రివాల్వ్ అవుతున్నట్టు, ఎవరో వచ్చినట్టు, పట్టుకొని వెళ్ళిపోయినట్టు ఒక ఫీలింగ్ వచ్చింది మేడం. మామూలుగా లేదు మేడం. అసలు ఆత్మజ్ఞానం అంటే ఇది, లోపలికి వెళ్తుంది, ఆత్మ నాట్యం చేస్తుంది. అల్టిమేట్ మేడం. ఇది ఎలా ఉంటుందంటే అండి, ఒక చిన్న కథ చెప్తానండి. అది ఆ కథ వింటే 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఏం చేశారు, చాలా అందమైన రామచిలకని తీసుకొచ్చారు. ఆ రాజుగారికి అత్యాశ, అందమైనవన్నీ నా దగ్గరే ఉండాలి అని. అత్యాశ కొద్ది ఒక రామచిలకని తీసుకొచ్చారు. ఆ రామచిలకకి ఏం చేశారు ఆయన, బంగారు మణులతో పొదిగిన
ఒక పంజరంలో పెట్టారు. ఇనపది కాదు, చెక్కది కాదు, వేరే లోహాలు ఏది కాదు, బంగారు లోహం. బంగారంతో మణులతో పొదుగున్న దానిలో పెట్టారు. చిలక అక్కడ కూర్చుంది. చిలకకి ఏం పెడుతున్నారట? సేవకులు ఎవరుట? సామంతరాజులుట. అబ్బా, పని వాళ్ళని పెట్టలేదు, సామంతరాజులే వచ్చి చిలకకు సహాయం చెయ్యాలట. దర్పం చూపిస్తున్నాడు అక్కడ రాజు. ఏమిటి పెడుతున్నారట? చాలా తీయగా ఉన్న దానిమ్మ పళ్ళు పెడుతున్నారట, ఎంతో తీయటి మామిడి పళ్ళు పెడుతున్నారట. తర్వాత ఏం చేస్తున్నారట? దాహం అంటే నీళ్లు పోయట్లేట, పాలు పోస్తున్నారట. ఆ వైభోగం చూడండి. నౌకర్ని పెట్టలేదు, సామంతరాజుల చేత సేవ చేయిస్తున్నాడు. ఎంత దర్పం అంటే ఆయనకి అహంకారం. ఆ రాజు సభ తీర్చినప్పుడల్లా ఆ పంజరాన్ని తీసుకొచ్చి రామచిలకను బయటకు తీసి ఆ రామ రామ అని 4 పలుకులు పలికించి మళ్ళీ లోపల పెట్టేసి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళిపోతున్నారట. ఓకే. ఇప్పుడు చిలక కోణం నుంచి చూద్దాం. చిలక ఏమిటని, ఒరే బాబు నన్ను వదిలేరా, నేను ఎక్కడ పుట్టాను అక్కడ పోతానురా, నేను అడవిలో పుట్టాను, చెట్టు మీ పుట్టాను, దొరికినవి తిన్నాను, హాయిగా తిరిగాను, నన్ను వదిలేరా అంటోందిట చిలక. నువ్వు ఎందులో పెడితే అది బంగారం అయితే అది సంఖ్యలే, నేను సంఖ్యలోనే ఉన్నా అని బాధపడుతూ ఉంటుంది. అది అంటే అవసరమైనవి చేయకుండా అనవసరమైనవి చేస్తాము. అది ఓవర్ దర్పాలు. ఈ చిలక ఎవరు? అసలు ఆత్మ. మన ఆత్మే ఒక చిలక. తన ఇంటికి వెళ్ళిపోవాలి, హాయిగా ఉండాలని చిలుక కోరుతోంది. వావ్. ఈ హోదా, దర్జా, సొసైటీ, నేను, నా చదువు, నా గొప్పతనం ఇక్కడ ఏమైపోయింది? అసలు ఏది అవసరమో అది చేయటం లేదు రాజు కూడా. ఏది అవసరం లేదు, ఏది ఉపయోగం లేదు, అవసరమే లేనిది. నీళ్లు కావాలి కానీ పాలు దేనికి? మినిమం వాటర్. నా పుట్టింటికి వెళ్ళిపోతానని అదే అడుగుతుంది మన ఆత్మ అనే చిలక ఒక పెద్ద పంజరంలో బంధించే. మనం ఎలాంటి పంజరాన్ని పెట్టాము? బంగారు పంజరం. మన ఒక్కొక్కడు స్కోడా, ఒక్కొక్కడు తారు, అంటే తగ్గేదేలే అన్నట్టుగా అదే మెయింటైన్. ఇవ్వండి, ఏది మెయింటైన్ చేయడం తప్పు కాదండి. అనుభవానికి వచ్చింది అనుభవిస్తూ ఉండాలి. ఇది అదే ఇది ఎలా చెప్పచ్చు అంటే అండి, ఇది రిఫ్లెక్టింగ్ హ్యాపీనెస్. దిస్ ఈజ్ నాట్ హ్యాపీనెస్, రిఫ్లెక్షన్. దాని ద్వారా కొంతకాలం కొన్ని క్షణాలు ఉండేది అంతే. అది మీకు థార్ ఉంది, ఇక్కడే ఉంది, థార్లో తిరిగారు, స్కోడా ఉంది, తిరిగారు, అయిపోయింది. ఇంకొక దేశానికి ఎక్కడికో వెళ్తారు, అప్పుడు ఇది పనిచేయదు. అక్కడ మీ థార్ వస్తుందా, మీ స్కోడా వస్తుందా? అంటే రిఫ్లెక్టింగ్ హ్యాపీనెస్ అండి ఇదంతా. ఓకే. ఆ సమయంలో మనం కూర్చుని దీన్ని ఈ క్షణ అనుభవించేలాగా భగవంతుడు ఇచ్చాడు, అనుభవించు, అంతవరకే. దాన్ని తలకెక్కించుకోకూడదు కదా. మీకు స్కోడా ఉంటే ఏంటి, థార్ ఉంటే ఏంటి, విమానం ఉంటే ఏంటి, ఏది ఉంటే ఏంటి అని ఆకలేస్తే అన్నమే తింటారు కదా, మణులు మాణిక్యాలు తినరు కదా. అంతే కదా. వీటన్నిటినీ ఏవి మనకి ఇవన్నీ పెంచి పోషిస్తున్నాయి? ఈ కామక్రోధ లోభ మద మాత్సర్యాదులు. వాటి వల్ల అన్నెసెసరీగా మ్యాగ్నిఫై అవుతున్నాం. కావాల్సింది ఇంత అయితే అంత మ్యాగ్నిఫికేషన్. ఇవి ఏం చేస్తున్నాయంటే మనం సూపర్ కాన్షియస్కి అందకుండా మనల్ని ఆపుతున్నాయి, అసలైన ఆనందాన్ని మనం తెలుసుకోకుండా ఆపుతున్నాయి. సో ఇందులో లైఫ్ లెసన్స్, ఇంపార్టెంట్ లైఫ్ లెసన్స్ ఏమని చెప్తారా మేడం? ఇంపార్టెంట్ లైఫ్ లెసన్స్ అంటే సింప్లిసిటీ అండి. సింపుల్ లివింగ్. సింపుల్ లివింగ్. ఉన్నది అనుభవించండి, నలుగురికి పెట్టండి, ఏవైనా చెయ్యండి. మూలానికి ఎప్పుడు అంటుకుని మీరేంటి అంటే మళ్ళీ నేను సీఈఓని, నేను డాక్టర్ని, నేను కలెక్టర్ని, ఇవి కావండి. అవి జీవనానికి మీరు ఉపయోగపెట్టుకునే ఒక పదవులు. ఈరోజు మీరున్నారు, రేపు ఎల్లుండ మీరు దిగిపోతారు, పదవుల మీద ఇంకొకళ్ళు వచ్చేస్తారు. పదవి ఒక పాత్ర, ఇంకా చెప్పాలంటే అంతే, అన్ని పాత్రలే. మీరు తండ్రిగా ఉన్నారు, మీ చిన్నప్పుడు మీ పిల్లలకి మీరు తండ్రిగా ఉన్న ఇమేజ్ ఒకటి, కొంచెం యుక్త వయసుకు వచ్చేసరికి తండ్రిగా మీకు వారి దృష్టిలో, మీ పిల్లల దృష్టిలో ఉన్న ఇమేజ్ ఒకటి. మీరు వృద్ధాప్యానికి వచ్చేస్తారు. వృద్ధాప్యాన్ని ఎలా పోల్చారండి? పెద్ద పులిలా పోల్చారు మన వాళ్ళు. పెద్ద పులి అంటారు వృద్ధాప్యాన్ని. ఏం చేస్తుందిట అది? వృద్ధాప్యం వచ్చేసరికి ముందు మన శరీరం మన మాట వినదు, కళ్ళు కనిపించవు, ఒళ్ళు కదలదు,
ఎముకలు అన్నీ క్షీణింపబడిపోయి ఉంటాయి, చాలా నీరసం అయిపోతాము, ఒకళ్ళ మీద ఆధారపడతాము. మీ డబ్బు అనుభవిస్తారు, మీ మనవలు మీ పిల్లలు మీ మాట వినరు. సత్యం చెప్పండి, మీరు చిన్నప్పుడు మీ అమ్మాయినో మీ బాబుని అన్నారనుకుని ఆగారు, యుక్త వయసులో కొంచెం ఫ్రెండ్లీగా చెప్పారు ఆగారు, అంటే అప్పటికే సగం చేజారిపోయారు. ఇంకొంచెం పెద్ద అవుతారు, వాళ్ళు మీ మాట వింటారా? ఇంకెక్కడిది. తండ్రి అన్న దర్పం వద్దు, తండ్రి డ్యూటీ. అప్పుడు ఇప్పుడు పాత్ర అదే, కానీ మనలోని దర్పాలు వయస్సుతో వచ్చినాయి అన్నీ యాడ్ అయ్యి వాయిస్లో రిఫ్లెక్ట్ అవుతుండదు. ఓఫో, ఆ సోర్స్తో కనెక్ట్ అయ్యి ఈ పాత్రను పోషిస్తే మూలానికి అదే మూలం, అదే సోర్స్ అండ్ మూలం. రైట్, మూలానికి మీరు ఎప్పుడు మూలం నుంచి ఆలోచించండి. ఆనందం వచ్చింది ఆనందపడండి, బాధ వచ్చింది దుఃఖపడండి, దానిలోనే ఉండిపోకండి. అదే జీవన గమ్యం కాదు, జీవన నాదం కూడా కాదు. అది ఇలా ఆనందంగా ఉన్నామంటే అదే ఫైనల్ కాదుగా, బాధ కూడా ఫైనల్ కాదు. ఆనందం వచ్చిందంటే విని విని చచ్చిపోవాలి పక్కవాడు, మా అల్లుడు అంతటి వాడు, మా కోడలు ఎంతటిది చెప్పి 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 ఇదే చెప్తారు. చూడండి, మీకే కాదు బోల్డ్ మంది ఎంతో మందికి ఎన్నో గుణాలు కలిగిన వాళ్ళు ఎంతో మంది బంధువులుగా ఉన్నారు. మొట్టమొదట సింప్లిసిటీ, గ్రౌండెడ్గా ఉండడం, మూలానికి మీరు ఎప్పుడు కూడా సంబంధించి ఉండడము కాదు. మూలానికి అనుసంధానం. మొట్టమొదట మన అందరం కూడా మనుష్యులం, హ్యూమన్ బీయింగ్స్. ఈరోజు పీఠాధిపతి అవ్వచ్చు, రేపు ఇంకొకటి అవ్వచ్చు, ఎల్లుండి ఇవన్నీ ఏంటంటే మీరు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం ఉపయోగపడేవి, అంతే. ఒక టూలే, అంతే. ఆ పాత్ర అయినట్టు మన శరీరమే టూల్ అయినప్పుడు ఈ శరీరంతో పోషించే ప్రతి పాత్ర ఒక టూల్, అంతే. టూల్ టు రీచ్ దట్ హైట్. వావ్. ఇంకొక మభ్య అంటే ఒక వారిని వారు మభ్య పెట్టుకుంటారు ఎక్కువగా. మనుషులు ఎలా మభ్య పెట్టుకుంటారు? కష్టం వచ్చింది, ఎవడో వచ్చి ఆదుకోవాలి. మొట్టమొదట అందరూ తిట్టుకునేది దేవుని, పాప ఆయన ఫ్రీగా దొరుకుతాడు, ఎవరికి ఎంట్రీ టికెట్ అవేమి లేవు కదా అంటే ఆయన తిట్టుకుంటారు. అసలు చెప్తాను, జనరల్ పబ్లిక్ ఆలోచించే విధానం. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక సంగీత విద్వాంసుడు, సంగీతం టీచర్. ఆయన వెళ్ళి సంగీతం చెప్పుకుని వస్తూ ఉంటారు. ఆయన పాపం భార్య ఏమో ఇలాగా వంట చేసింది, ఆయన కాల్కడ సద్బ్రాహ్మడు, ఆయన ఇలాగ మీరు వెళ్ళి స్నానం చేసి గాయత్రి చేసుకుని రండి, భోజనం పెడతాను అంటుంది ఆవిడ. సరే అని వెళ్తాడు, ఎంతకీ రాడు, పాట పాడుకుంటూ కూర్చుంటున్నాడు. నీదే భారం స్వామి, నీదే భారం స్వామి అని పాడుకుంటున్నట్ట. ఈవిడ వచ్చి ఏమిటైంది అని అడిగింది. ఏం చేయను అంటే, ఆయన చక్కగా రోజు పొద్దున త్రికాల సంధ్యావందనం పిలిస్తే పలుకుతాడు అంటారు దేవుడు, అంతటి మంచి ఇది సంపాదించుకున్నారు. ఒక ఇది ఉంది స్పిరిచువల్గా, అంటే ఒక రకమైన స్పిరిచువాలిటీలో అటాచ్ అయి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాట, స్నానం చేస్తుంటే ఆ బావిలో అది పడిపోయిందిట బకెట్. అందుకే నువ్వు వచ్చి బకెట్ తీయని దేవుని పిలుస్తున్నాడు. ఓకే, అది సంగతి. అప్పుడు ఈవిడ ఏం చేసిందంటే, ఈ ఇల్లాలు పక్కింటికి వెళ్ళి ఒక యాంకర్లా ఉంటుంది కదా, అది తీసుకొచ్చి టక్కన బకెట్ ఇప్పుడు స్నానం చేసిరండి, అన్నం చల్లారిపోతుంది, గవగవ తిందరు కానీ అని అంటే స్వయం కృషి చేయండి. ఎవరో వచ్చి ఏదో చేయరు. ఎందుకు స్వయం కృషి చేయమంటున్నానంటే, నాకు కష్టం వచ్చింది. ఎందుకు వచ్చింది? నీ పాత్ర లేకుండానే నీ కష్టం వచ్చిందా? మూలానికి వెళ్ళు, అది ఒప్పుకో, నిజాన్ని ఒప్పుకో. ఎవరి ముందు ఒప్పుకోలేకపోయినా ఒక అద్దం ముందు నుంచి నేను ఈ తప్పు చేశానని ఒప్పు, నిన్ను నువ్వు సరిదిద్దుకో. దేనికైనా మూలానికి వెళ్ళడం అవసరం. వా, అల్టిమేట్ మేడం. ఈరోజు చెప్పిన 2 స్టాంజాస్ అద్భుతమైన సత్య దర్శనాన్ని ఇచ్చారు మీరు. మీ అండర్స్టాండింగ్కి హ్యాట్స్ ఆఫ్, డబల్ హ్యాట్స్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద పిరమిడ్ మాస్టర్స్. సో చివరిగా మీ మెసేజ్ మేడం. అందరం కూడా హాయిగా జీవిద్దాం, సుఖంగా జీవిద్దాం, ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇది మిత్రులారా, విన్నాం కదా గీతాంజలిలోని అత్యంత అద్భుతమైన మధురమైన ఆత్మజ్ఞానం విన్నాం మనం. ఫస్ట్ స్టాంజాలో మన ఆత్మ గురించి తెలుసుకున్నాం, మన భావాల గురించి తెలుసుకున్నాం, జన్మజన్మలుగా ఏది రిపీట్ అవుతుందో తెలుసుకున్నాం. సెకండ్ స్టాంజా ఎంత అద్భుతం, మనకు అరిషడ్ వర్గాలు ఉన్నాయి అని కూడా తెలియదు, సైలెంట్గా చక్కగా ఉంటాం. ఒక సిచ్యువేషన్
చీకటి అని చెప్పారు చూసారా, ఒక సిచ్యువేషన్ కానీ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి రాగానే అవి కదా ప్రకోపిస్తాయి. కాబట్టి మిత్రులారా, సాధనతో మనం ఎలా ఉండాలి, మన పాత్ర ఎలా పోషించాలి, ఈ శరీరమే ఒక టూల్ కదా మనం ఎదగడానికి, ఆత్మ జ్ఞానంతో ఆత్మ పరిణతిని సాధించడానికి అది టూల్. కాబట్టి మనం పోషించే ప్రతి పాత్ర ఒక టూల్ అనేటువంటి అద్భుతంగా తెలియజేశారు మేడం గారు. సో ఇవన్నీ విని ఆచరించి సాధనలోకి తీసుకుందాం. నేను మన అనుభవాలు కూడా చెప్పడం జరిగింది. ప్రతి స్టాంజా కళ్ళు మూసుకొని విన్నప్పుడు ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది మనకి. ధ్యాన సాధనలో డీపర్గా ఉన్న ఒక స్టేట్ ఫీలింగ్ వచ్చింది మనకైతే. సో ఇది అందరూ వినండి, మళ్ళీ రిపీట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ పంచాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.